వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో వైద్య కళాశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 35 ఎకరాల్లో 166 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భవన శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ, పొంగులేటి పలువురు హాజరయ్యారు. వంద సీట్లతో ప్రారంభమైన వైద్య కళాశాలకు మరో 50 సీట్లను పెంచనున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. పేదవాడి ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుంటుందన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల శంకుస్థాపన ఆలస్యమైందన్నారు మంత్రి తుమ్మల. విద్య, వైద్యం మీదనే సీఎం దృష్టి ఉందన్నారు తుమ్మల. వరకు ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈ రోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈ రోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అటువంటి ఒక మంచి కార్యక్రమం మనమందరం సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ దాకా పోకుండా ఖమ్మం నడిబొడ్డునే అన్ని సదుపాయాలు అందుబాటులో తెచ్చుకునేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంలో ఖమ్మం ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను. అట్లాగే ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికి కావాల్సినటువంటి భూసేకరణ కానీ నిధుల సేకరణకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వైద్య శాఖ మంత్రులు రాజనరసింహ గారితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ కళాశాలని ఈరోజు శాంక్షన్ చేయించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ప్రజలకి అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జిల్లాకు సంబంధించినంత వరకు ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈ రోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈ రోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు